మహారాష్ట్రలోని దారుసివ జిల్లాలో ఓ పులి 450 కిలోమీటర్లు ప్రయాణించింది. తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఏజీ రామలింగు అభయారణ్యానికి చేరింది. యవత్మాల్ జిల్లాలో ఉన్న తిప్పేశ్వరం పులుల అభయారణ్యం నుండి ఆదిలాబాద్ మీదుగా ఏజీ రామలింగు అభయారణ్యానికి చేరింది. ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించి పులి తిప్పేశ్వరం నుండి వచ్చినట్లు నిర్ధారించారు అటవీశాఖ అధికారులు. పులి రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఏజీ రామలింగ అభయారణ్యానికి వచ్చింది కాబట్టి పులికి రామలింగు అని నామకరణం చేశారు అటవీశాఖ అధికారులు. మహారాష్ట్రలోని దారుసివ జిల్లాలో ఓ పులి 450 కిలోమీటర్లు ప్రయాణించింది. తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి ఏజీ రామలింగు అభయారణ్యానికి చేరింది. యవత్మాల్ జిల్లాలో ఉన్న తిప్పేశ్వరం పులుల అభయారణ్యం నుండి ఆదిలాబాద్ మీదుగా ఏజీ రామలింగు అభయారణ్యానికి చేరింది. ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించి పులి తిప్పేశ్వరం నుండే వచ్చినట్లు నిర్ధారించారు అటవీశాఖ అధికారులు. పులి రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఏజీ రామలింగ అభయారణ్యానికి వచ్చింది కాబట్టి పులికి రామలింగు అని నామకరణం చేశారు అటవీశాఖ అధికారులు.